లతక్క లైవ్లో కదా తమ్ముడు? లతక్క లైవ్లో కదా తమ్ముడు? ఓకే ఓకే అక్క. నెట్ అయిపోయింది, మళ్ళీ వస్తా అక్క. శ్రీ ఉండు శ్రీ, కాసేపు ఉండొచ్చు కదా, అట్లా ఎందుకు చేస్తావు? నా కోసం ఉండు శ్రీ. ఎస్ శశికలక్క. అమ్మా, 25 పెనిమిటైనా పాప ఇలా చూసుకున్నా కాదు జరుగుతాయేనా. ఆఫ్టర్నూన్ కదా తమ్ముడు? ఆఫ్టర్నూన్ కదా తమ్ముడు? గుండె నిండా గుడి గంటలు, గువ్వల గొంతులు, శుభాకాంక్షలు, కళ్ళ నిండా కనుకాంతులు, శుభాకాంక్షలు. ఎస్ శశికలక్క. చెన్నైలో అయినా వర్క్ ఉంటే చెప్పండి, వచ్చేస్తా. చెన్నైలో అయినా వర్క్ ఉంటే చెప్పండి, వచ్చేస్తాము. అవునా? మీరు టీచింగ్ చేస్తారు కదా, మీరు టీచర్ కదా అండి శ్రీను గారు? ఈ తమిళ్ మీకు రాదండి బాబు. తమిళ్ గోలతో పెద్ద గోల గోల లొల్లి లొల్లి. లైవ్కు వెళ్ళాలని అనుకోవట్లేదు అక్క. ఏ లైవ్కు వెళితే అమ్మాయిలు అబ్బాయిలు ఐడితో వస్తున్నారు. అబ్బాయిల నాలాగా అమ్మాయిలు ఐడితో వస్తున్నారు అక్కయ్య. పోనీలే లతీష్ తమ్ముడు, లైట్ తీసుకో. ఎవరి ఇష్టం వాళ్ళే తమ్ముడు, మనం ఏం చేస్తాం? అమ్మాయి అని చెప్తే అమ్మాయి అని మాట్లాడతాం, అబ్బాయి అని చెప్తే అబ్బాయి లెక్కనే మాట్లాడతాం. అంతే కదా తమ్ముడు, ఏం చేస్తాం? మన చేతులు ఏముంది? ఏం లేదు తమ్ముడు. నిజాయితీగా రమ్మని చెప్పక్కయ్యా. లతీష్ తమ్ముడు అవన్నీ పట్టించుకోవద్దు తమ్ముడు, లైట్ తీసుకోవాలా అంతే. కాసేపు టెన్షన్లన్నీ లైట్ తీసుకో, లైట్ తీసుకో భయ్యా, లైట్ తీసుకో. కాసేపు టెన్షన్లన్నీ లైట్ తీసుకో, అంతే కదా? అవును తమ్ముడు, ఆఫ్టర్నూన్ చూసా లతక్క లైవ్, చాలా దారుణం తమ్ముడు. శశికళ శిశు, ఏం చేద్దాంలే సిస్టర్, వాళ్ళు మనకు కనిపించరు కాబట్టి ఏది చెప్పినా నమ్మాల్సిందే. ముసలోళ్ళు కూడా మేము మంచిగా ఉన్నాం, మంచి వాళ్ళం, అబ్బాయి కాలేజీకి పోతున్నాం, స్కూల్కి పోతున్నాం అంటే కూడా నమ్మాల్సిందే. ఎందుకంటే వాళ్ళు మనకు తెలియదు కాబట్టి. అంతే కదా? మన చేతిలో ఏముంటుంది? ఏముండదు. ఒక లైవ్లో కనబడే వాళ్ళు, వీడియోలు తీసే వాళ్ళే కరెక్ట్ ఉంటారు, అంతే. అంతకు మించి ఏముండదు. ఎవరైనా అబద్ధం చెప్పకూడదు అక్కయ్య. అందరు మనలాగా ఉంటారా తమ్ముడు? ఈరోజు ఏం తిన్నారు? ఈరోజా ఇడ్లీ పిండి తెచ్చిన. ఇడ్లీ పిండి అది తీయలేదు, అయితే పల్లీలు అయిపోయినాయి, నిండుకున్నాయి, చూసుకోలే నేను. పల్లీలు నిండుకున్నాయి, చూసుకోలేదు. సరే, కొన్ని మధ్యాహ్నం కర్రీ ఉండే, సోయా చిక్స్. సరేలే, ఏం కర్రీ చేద్దాం, అప్పటికే టైం అయింది బాగా. సరే, ఊరగాయన్ని కొంచెం సైడ్ డిష్ ఉండే, అదే తినేసినాం. మీరేం తిన్నారండి శ్రీను గారు? నేను ఎల్కేజీ అక్కయ్య. లతీష్ తమ్ముడు బాగా జోకులు చెప్తాండి మధ్యలో. ఏం లతీష్